ఊపు ఊపు లేవగొట్టినా లేవకుండా ఉండే నేను వచ్చేలోపు పని చేయకపోతే మక్కెలు ఇరుగుతాయి అని చెప్పినా సరే లెక్క చేయకుండా ఉండే నేను ఇప్పుడు అలవాట్లన్నీ మార్చుకోవాలి అని చెప్పి డిసిప్లైన్డ్గా ఇలాగా మారాలి అనుకొని నా అలవాట్లన్నిటినీ మార్చుకుంటూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం నాలాగే థైరాయిడ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి డైట్ చెప్పాలి అంటే నేను ముందు పాటించాలి అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను. అది నాకు కూడా మంచిదే. ఈ వీడియోలో నేనేం అలవాట్లు మార్చుకుంటున్నాను, ఆల్రెడీ మార్చుకున్నాను అనేది మొత్తం తెలిసిద్ది. నైట్ 1 గంటకు పడుకున్నా కానీ పొద్దున్నే 6 గంటలకే లేచా. ఎందుకంటే పొద్దున్నే తొందరగా లేచామనుకో నైట్ మళ్ళీ తొందరగా పడుకోవచ్చు అని చెప్పి. ఇదే ఫస్ట్ మార్చుకోవాల్సింది. ఫస్ట్ థింగ్ ఇదే. నేనైతే మా అమ్మ పొద్దున్నే పని అంతా చేసుకొని వెళ్ళిపోద్దా, ఆమె వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న కూడా బయటికి వెళ్ళిపోతాడా, ఇంకెవ్వరు నన్ను లేపే వాళ్ళు లేరుగా, ఇంకెందుకు 8 గంటలలా పడుకుంటున్నా ఈ మధ్య అటు కాదని చెప్పేసి లేచాను. లేచిన తర్వాత ఇంట్లో చూస్తే మా అమ్మ అన్ని పనులు చేసింది. అలా బయటికి వెళ్తే ఇదిగో ఈ ముగ్గేసింది. శనివారం అని చెప్పి రంగులు కూడా వేసింది. అటు కొంచెం తిప్పి నా ఫోను ఆడ ఏం చేస్తుందో తెలుసా, బట్టలు కూడా ఉతుకుతుంది. ఇంకా నేను చేయడానికి ఏం లేదు. టైం ఎంత మీకు చూపించినప్పుడు 6:12 ఆ టైంకే చేసేస్తుంది. ఈ మధ్య సాగర్ వాటర్ మా ఊర్లో రాలేదు, ఈరోజు వచ్చినట్టుంది. రండి ఇంట్లోకి వచ్చాక ఏం పనులు చేసిందో చూపిస్తానండి. మా అమ్మ అక్క మీ అమ్మ ఇంత ఓపిక యాడ్ నుంచి వచ్చింది అక్క అంటారు. ఇప్పుడు ఈ బట్టలు ఉతికిన తర్వాత 6:30 కల్లా పనికి వెళ్ళిపోయింది. పచ్చాకు ఉంటుంది కదా, అంటే పొగాకు ఆకులు అన్నీ పొలంలో నుంచి పీక్కొని వచ్చి ఒక ముఠా ఉంటుంది అనమాట. అవన్నీ మళ్ళీ ఊర్లోకి తీసుకొచ్చి బ్యానర్ల దగ్గర మొత్తం కర్రలకి చుట్టేసి వాటిని పెట్టాలి. అదంతా పని పొద్దున్నే సాయంత్రం దాకా మా అమ్మ మా అమ్మ తిని పోవాలి కాబట్టి అన్నం కూర కూడా చేసింది. నాకేం పని చెప్పింది అంటే ఇదిగో ఈ కుందులు ఉంటుందా, నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే అంతకుముందు శంకు చక్రాలు వచ్చిన కుందులు తీసుకుంటే అవి మా అమ్మ అనుకోకుండా చేయి జారి కింద పడేలోపు ఇరిగిపోయినాయి అనమాట. ఏది శంకు చక్రాలు ఇరిగిపోయినాయి. అందుకని ఈసారి ప్రమిదలు లాంటివి తీసుకున్నాను. ఇంక ఎత్తేసినా కూడా ఏం కావన్నమాట. ఇంకా దాదాపుగా 7 అవ్వస్తుంది టైము. సో హాట్ వాటర్ పెట్టుకున్నాను, అవి తాగుతున్నాను. సో ఎలాగో తాగుతాం కాబట్టి పొయ్యి మంచం మీద కూర్చొనో చైర్ మీద కూర్చొనో ఏదో ముడ్డానిచ్చి చేయడం కంటే ఇదిగో ఈ పొజిషన్లో నేను కూర్చొని వాటర్ తాగామనుకో, ఈ తాగిన వాటర్ అంతా లోపల పేగులన్నిటిని క్లీన్ చేసుకుంటా పోయి అట్ ద సేమ్ టైం అలా కూర్చుంటే ఏమైందంటే పొద్దున్నే వచ్చిద్ది అనమాట బయటికి. సో ఎవరికైనా ఇబ్బంది ఉంటే మాత్రం నెంబర్ 2 రాక ఇబ్బంది పడతారో వాళ్ళు మాత్రం పొద్దున్నే 1/2 లీటర్ వాటర్ పొరగడుపుని తాగేయండి. ఇంకా నాకు వచ్చింది పొయ్యి వచ్చాను ఒక 10 నిమిషాలకి. గ్రీన్ టీ తాగాలి కానీ టైం ఉంది మనకి. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే ఆల్రెడీ కొంచెం ఒళ్ళు సహకరిస్తుంది. అందుకని నాకు ఇంట్లో ఎవరు లేరు అనిపించింది కాబట్టి ఇంట్లోనే ఇట్లా వర్కౌట్స్ అనాలా ఇప్పుడు కాదు, యోగాసనాలు వేసుకుంటున్నా. ముందు వీడియోలో నేను మోటివేషన్ కోసం అని చెప్పి ఒక దాంట్లో పెట్టాను కదా షార్ట్. దానికి చాలామంది కామెంట్ చేశారు, మాకు 45 ఇయర్స్ ఉన్నాయి, మేము ఇట్లా చేయొచ్చా అట్లా చేయొచ్చా అని. బిగినర్ ఫ్రెండ్లీ అండ్ మా ఒళ్ళుని కొంచెం మనకు తగ్గట్టుగా మార్చుకోవడానికి ఒక ఫన్నీ వేలో వెళ్ళిపోతున్నాం అనమాట. మీరు ఎవరు ఎక్కువగా జంపులు చేయొద్దు, ఏమి చేయొద్దు. ఇదిగో ఇట్లా కూర్చొని ప్రశాంతంగా ఏదో మనకు వంగినంతలో ఎంతవరకు ఉంచుకోవాలో అలా రోజు కొంచెంగా ఉంచుతూ ఉంటే బాడీని ఒక 10-15 రోజులకి మనం ఎలా అయితే కరెక్ట్గా యోగా చేయాలో అలా వచ్చేస్తుంది. నాకు ఈరోజు ఏం వంగల, నేను 3 రోజుల నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు వచ్చినవి ఏవో వాటినే చేస్తూ ఒక 1 మినిట్ అలాగే ఉండడానికి ట్రై చేశాను అంతే. ఈరోజు మార్నింగ్ ఇదంతా చేసినందుకు, నిన్న పైకి వెళ్ళి మిద్దె మీద ఎగిరినందుకు ఏమైందో తెలుసా, తొడలంతా పట్టుకున్నాయి. నడవడానికి వస్తుంది బట్ మెట్లు ఎక్కడానికి రావట్లా. నేనైతే చేస్తున్నాను కానీ మీరైతే చేసేటప్పుడు ఏంటంటే రోజు కొంచెంగా చేసుకోవాలి అంతే. బిగినర్ ఫ్రెండ్లీ అంటే అంతే. అండ్ ఈ యోగాసనాలన్నీ కూడా ఒక వీడియో సపరేట్గా చేస్తాను నేను. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే నేను నా డేలో ఎన్ని చేంజెస్ వస్తున్నాయి, నేను ఇంక ఇలాగే ఉండడానికి ట్రై చేస్తాను అని మార్చుకుంటున్నాను అనమాట. నాకు ఈ యోగాసనాలన్నీ చేసిన తర్వాత ఏమనిపించిందంటే జుంబా క్లాసులు ప్రాక్టీస్ చేస్తే బాగుంది అనిపించింది. సో ఎగ్జాక్ట్గా 7:30 లోపల నేను అది కంప్లీట్ చేసుకున్నాను. ఏది బాత్రూమ్ పోయి పొట్ట ఖాళీ చేసుకున్నాను. అండ్ అలాగే యోగాసనాలు కూడా నాకు వచ్చినవి నాకు వంగినంత వరకు వంచుకొని చేసేసుకున్నా, కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు గ్రీన్ టీ తీసుకున్నాను. సో మనం రోజు ఎర్లీ మార్నింగ్ 7:30కి ఏదో ఒక టీ కలుపుకొని చేసుకోవాలన్నమాట. అందులో గ్రీన్ టీ కూడా ఒకటి. సో ఆ గ్రీన్ టీ అనేది పొయ్యి మీద పెట్టేశాను. లిప్టాన్ బ్రాండ్ది. అది కూడా లీవ్స్ ఉండే ప్యాకెట్ తీసుకోవాలి, అంటే డిప్ చేసేవి కాదనమాట. మనమే మరిగించుకుంటే ఆకులన్నీ వస్తాయి అన్నమాట అట్లా. అండ్ ఇలా దీన్ని స్ట్రైన్ చేసుకొని
కొంచెం హనీ వేసుకుంటే మనకి మరీ వగరగా లేకుండా ఉండిద్ది. బట్ నేనేమైందంటే ఇందాక బాత్రూమ్‌కి వెళ్ళినప్పుడే బ్రష్ కూడా చేసేసిన. అంటే అలవాట్లు మార్చుకోవాలి కదా మరి. ఇంతకు ముందంటే రాగి జావ కూడా బ్రష్ చేయకుండా తాగిన. బట్ ఇప్పుడు మార్చుకుంటున్నాను కాబట్టి బ్రష్ చేసేలోపు ఒగురుతనం ఇంకా వగరుగా అనిపించిందనమాట. అంత వగరైతే కష్టం. అందుకని గ్రీన్ టీ అదే మార్నింగ్ డ్రింక్స్ వరకి 7:30కి ఒక డ్రింక్ తాగాలి. సో అది మాత్రం బ్రష్ చేయకముందే తాగుదామని ఫిక్స్ అయిపోయినా ఇంకా. లేకపోతే ఈ ఊగురు తట్టుకోలేమమ్మో. నిజంగా చెప్పనా, గ్రీన్ టీ తాగినమంటే ఒళ్ళంతా అసలు కొంచెం వగరగా ఉంటుంది కానీ భలే ఉండిద్ది. ఏంటి తాగిన తర్వాత బాడీ కొంచెం ఫ్రీ అయినట్టుగా అట్లాగా. అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కూడా హెల్ప్ అయింది. అండ్ ఇది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఏమైందంటే వీటిని నేను ఉడకబెట్టుకుంటున్నాను. ఎందుకంటే పచ్చి కోసి మిక్సీకి వేసుకొని పిప్పంతా నేను కుడిది దాంట్లో వేస్తుంటే మా నాన్న ఉంటలా చెప్పాను కదా కుక్కనెత్తురులాగా ఉంటుంది, ఏందేందో తాగుతుందని చెప్పి అమ్మతో కంప్లైంట్లు చేస్తున్నాడని మా వదిన చెప్పిన టిప్పుని పాటిస్తా అన్నిటిని ఉడకబెట్టేసి అందులో కొంచెం బెల్లం వేసి యాలకులేసి కొంచెం బాదం పప్పు జీడిపప్పు అట్లాంటివి ఏమన్నా ఉంటే వాటిని కూడా ఒక 4 వేసుకుంటే ఏంటంటే టేస్ట్ వచ్చిందంట. సో వీటన్నిటిని కుక్కర్లో పెట్టేసి ఉడికించుకుంటే 2 విజిల్స్ వచ్చే వరకు చాలు. అండ్ వాటర్ అయితే మనం ఎన్ని కాయలు తీసుకుంటామో అన్ని గ్లాసులు పోయాల, అది సంగతి. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఇంకా దాని పాటికి అది ఉడికిద్ది. చల్లారిన తర్వాత మామూలుగా ఇంకా మిక్సీకి వేసుకోవడం అనమాట. దీని పని పక్కన పెట్టు. ఇంకా 8:30కి నేను టిఫిన్ టైం కదా, ఆ టైంలో ఈ డ్రై ఫ్రూట్స్ తింటాను. ఇక్కడ నేను 2నే చూపిస్తున్నా, బట్ 4 రకాలు తినాలి. ఇంకా చింతకాయలు ఉంటే మా ఇంట్లో 4 వాటిని ఉడకబెట్టా గుజ్జు తీద్దామని. వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా డ్రై ఫ్రూట్స్ తిందాము అనుకునేసరికి ఏమైందంటే ఫ్రూట్స్ వస్తున్నాయి మా ఊర్లోకి. బండి కర్నూలు నాటి అరటిపండ్లే అనుకుంటా ఆ కాయలు ఈ కాయలు అని చెప్పి చదువుకుంటూ వస్తుంది అనమాట ఒక ఆటో. సో ఆ ఆటో దగ్గరికి వెళ్ళి ఒక 600 పెట్టి ద్రాక్ష, యాపిల్ కాయలు, దానిమ్మకాయలు, కమలాకాయలు, అరటిపండ్లు అన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఒక 600 అయినాయి. ఇవన్నీ ఒక 1 వీక్ వస్తాయి నాకు మా అమ్మకి. మా నాన్న యాపిల్ కాయలు తింటాడు కానీ మిగతా ఏం తింటాడు. అరటిపండ్ల వరకు బయట పెట్టేసి మిగతా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఎందుకంటే అరటిపండ్లు 2 రోజులే ఉంటాయి కదా, ఫస్ట్ అవి తినేస్తే పని అయిపోయిద్దని. ఇంకా ఇవి బ్లాక్ ద్రాక్ష, ఎండు ద్రాక్ష మనం కిస్మిస్ తింటాం కదా, కిస్మిస్ కాదు తినాల్సింది. ఎండు ద్రాక్షలో నల్లది ఉంటుంది, దాన్ని తీసుకొని వాటిని నానబెట్టుకొని ఓవర్ నైట్ మార్నింగ్ పొరగొడుపుని తినాలన్నమాట. అంటే ఇప్పుడు మార్నింగ్ 7:30కి ఒక డ్రింక్ ఏదో ఒకటి, సరే తాగినా తాగకపోయినా సరే అవి తింటే మంచిదని. అంటే మనకి యూట్రస్ అంతా క్లీన్ చేస్తుంది అనమాట అది. ఇంకా మా తాత వచ్చాడు, అన్నం పెట్టేశాను. అప్పుడే గుర్తొచ్చింది మా అమ్మ మజ్జిగ చేయలేదనమాట. అందుకని నేనే మజ్జిగ చేస్తాను. నేను మజ్జిగ చేశాను. మా అమ్మ అయినా నేనైనా సరే మీగడంతా తీసి పక్కన పెట్టి ఒక 10 రోజులు పక్కన పెట్టేసి ఆ 10 రోజులకు వచ్చిన దాంతో నెయ్యి తీస్తామన్నమాట. ఇప్పుడేమో ఇదిగో ఈ పాలసరవకి నిండా ఒక 3 లీటర్స్ మజ్జిగ చేయాలి. ఎందుకంటే 3 పూటలకి మా తాత మా నాన్న ఇద్దరు 1 లీటర్ తాగుతారు పూటకి. మజ్జిగ అన్నం కంపల్సరీ. వాళ్ళకి మజ్జిగ లేదంటే ఇంకా ఆ రోజు వీరతాండవం వేస్తుంటారు అనమాట మా మీద. ఇంకా మార్నింగ్ 9 వరకు కూడా ఇది ఏం చేయడానికి ఉండదు అనమాట. వాళ్ళు లేకపోతేనేమో కొంచెం అటు ఇటు చేసుకుంటా, లేదంటే ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. లేదంటే ఫోన్ పట్టుకొని ఇంకా అవన్నీ రిప్లైలు ఇచ్చుకోవడమో, లేదంటే ఏమన్నా ఎడిటింగ్స్, లేదంటే అప్లోడింగ్లు ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటూ ఉండేదాన్ని. బట్ అవన్నీ పొద్దున పెట్టుకోవద్దు అని నేను ఫిక్స్ అయిపోయినా ఈ మధ్య. నైటే షెడ్యూల్లో పెట్టేసుకుంటే బెటర్ అని అనిపించింది. సో అదే చేస్తున్నా. ఇంకా ఈ వాటర్ బాటిల్ ఉంది కదా, ఇది 2 లీటర్స్ ఉంటుంది. అది డే మొత్తంలో ఆ 2 లీటర్స్ తాగాలని ఫిక్స్. అందుకని పోసి పెట్టుకున్నాను. ఇందాక నేను చింతకాయలు పచ్చి ఉడకబెట్టానని చెప్పాను కదా, సో వాటిని ఉడకబెట్టేగా చల్లారిపోయినాయి. పైన తొక్క అంతా తీసేసి మిగతా గుజ్జు ఉంటుంది కదా, దాంట్లో ఉన్నదాన్నంతా గుజ్జు ఇత్తనాలన్నీ పిండేసి వాటిని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానమాట. ఇప్పుడు పప్పు ఏదన్నా చేసుకుంటామనుకో అందులో చింతపండు వేయాలి కదా, ఇది వేసేస్తా. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి చేసుకోవచ్చు అనమాట. ఈ మా నాన్న ఏడో ఏ చెట్టు కిందో ఎరకొచ్చాడులే. జ్యూస్ మాత్రం అసలు అట్రాక్టివ్గా ఉంది. జస్ట్ 1 స్పూన్ తాగామంటే చాలు పరిగెత్తుకుంటా వస్తుంది బాత్రూమ్, అంత పుల్లగా ఉంది జ్యూస్. ఇంక మా తాత తినిపోయాడు కదా, ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని ఇలా జస్ట్ మీకు చూపిద్దామని తీసానో లేదో. ఇదిగో ఇంకా అంట్లన్నీ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అనమాట. వీటిని కడగాలి, వీటిని కూడా ఏం చూపిస్తాంలే అని చూపిలా. ఇంకా మిక్సీకి వేస్తాము అనుకొని ఏది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ మొత్తం ఏదైతే నేను 3 కాయలు క్యారెట్ కోసిన, 1 కాయేమో బీట్రూట్ కోసిన దుంపలు, ఇంకంతే. అందులో ఏమేమి వేసాను చెప్పాను కదా, వాటిని ఇప్పుడు మిక్సీకి వేద్దామని చెప్పి అట్లా
పెట్టానో లేదో మా నాన్న వచ్చాడు అన్నం పెట్టమని. కరెక్ట్‌గా 9 అయింది మా నాన్న వచ్చినప్పుడు. మా నాన్నకి అన్నం పెట్టేసా. మా నాన్నకి అన్నం పెట్టాలంటే నాకు కాళ్ళు చేతులు అన్నీ వణుకుతాయి. ఎందుకు తెలుసా? రాగానే అన్నం పెట్టవ్యం అంటాడు గట్టిగా. ఆ గదువుడితోనే మంచినీళ్ళు వేయడం మర్చిపోతా. మా నాన్నకేమో 2 ముద్దలు తినంగానే గొంతు పట్టుకుంటుంది. మంచినీళ్ళు చత్తంటే మనుషులు అని చెప్పి గట్టిగా రుతుడు మంచినీళ్ళు మళ్ళీ మజ్జిగ అన్నంకి వస్తారు కదా, మజ్జిగ అంటాడు గట్టిగానే. మళ్ళీ అది కూడా మజ్జిగ పోసామనుకో, మజ్జిగ పోసి దాన్ని ఆడపెట్టే లోపే ఉప్పుదే ఎంతసేపు అంటాడు. ఉప్పు తీసుకెళ్ళామనుకో, అన్నం చాలేదనుకో మళ్ళీ అన్నం పెట్టా అంటాడు. ఓకే కాదనట్లా, బట్ అవి ఎట్ట అడుగుతాడంటే గట్టిగా గదులుతాడనమాట. అది నాకు భయం అంతే. ఇంక నేను మిక్సీ కేసుని చూసి ఇదిగో ఈ గాజు గ్లాసులు కొనుక్కున్నాను. ఇది స్టోర్ చేసుకోవడానికి. ఇది వన్ టైం తాగేసేయాలన్నమాట, 1 బాటిల్ మొత్తం అట్లా. సో ఇట్లా ఉడకబెట్టింది ఏంటంటే మనకి 3 రోజుల కంటే ఎక్కువ స్టోర్ ఉండదు. తర్వాత బంక అయింది, ఎందుకంటే బెల్లం వేసాం కదా అందులో, అందుకు. సో బెల్లం కూడా కొంచెమే వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు, టేస్ట్ కోసం మాత్రమే, వేరే ఏం కాదు. ఒక గ్లాస్ ఈరోజు తాగేసా, ఇంకో 2 ఉన్నాయి కదా, అవి 2 రేపు ఎల్లుండు అట్లా తాగేస్తా. రోజులో మాత్రం కంపల్సరీ. ఇప్పుడు ఉసిరికాయలు నా కాడ లేవు, ఉసిరి జ్యూస్ తాగట్లేదు. సో అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కంపల్సరీగా. అండ్ మా నాన్న కూడా తినేసి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి ఇంకా ఇల్లు చిమ్మి తుడుచుకోవాలి అంటే మా నాన్న ఏం చెప్పాడంటే, ఆ బూజులు పట్టినాయి ఆ బూజులను తుడిపామియా అని చెప్పి పోయిండు. ఏది అన్నం తిని వెళ్ళిపోతా. సరేలే చెప్పింది కదా అని చెప్పి నేను కూడా కర్ర తీసుకున్నా. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, 200 లోపే వచ్చిందనమాట. బాగా మనం ఏం కష్టపడకుండా పైకి మొత్తం సరిపోయింది. ఏడు మూలలో ఉన్నా సరే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ దానికి కావాల్సినంత ఫోల్డబుల్ మళ్ళీ ఇది. అండ్ విడిగా కూడా తీసుకోవచ్చు అనమాట. నేను దులిపాను కానీ ఎక్కడ కొంచెం కూడా రాలా, కొంచెం మట్టున్నట్టుంది, అది వచ్చింది. మొత్తం చేసేసిన తర్వాత చిబురు పెట్టి చిమ్మేశాను. చిమ్మడంలో కూడా మార్పు తెచ్చుకున్నాను తెలుసా. ఏంటంటే పూర్తిగా బెండ్ అయ్యి చిమ్ముతున్నాను ఇప్పుడు. పూర్తిగా అంటే సగానికి, హాఫ్కి బెండ్ అయ్యి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను చేంజ్ చేసుకోవాలనుకున్న విషయం, మా అమ్మ తుడిస్తే ఓకే ఎట్టయిన సంగతి, నేను తుడవాలనుకో లిక్విడ్తో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం అనుకున్నాను బకెట్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కర్ర పెట్టి తుడుస్తాం కదా, కర్ర పెట్టి తుడవకుండా గుడ్డ తీసుకొని నార్మల్గా ఇంకా వెళ్ళి పాక్కుంటా తుడుచుకుందాము అని చెప్పి. ఎందుకంటే ఇఫ్ సపోజ్ నాకు ప్రతిరోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ కుదరదు, అందుకని చెప్పి సో పనంతా వీళ్ళ అన్నం తిన్న తర్వాత ఎలాగూ ఇల్లు తుడుస్తాం కదా, అదేదో కర్ర పెట్టి తుడిసే కంటే ఇట్లా కూర్చొని వంగుని ఆ డక్ వాక్ చేసుకుంటూ తుడిచేసాను అనుకో, మనకి కొంచెం ఇక్కడ ఎక్సర్సైజ్ అయ్యిద్ది. పొట్ట నిజంగా చాలాసేపు, ఒక అరగంట సేపు నిదానంగా తుడుచుకుంటూ వచ్చాను. మొత్తం బాడీ మొత్తం కదిలింది తెలుసా. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ నాకు తెలుసు ఉమెన్స్ సంగతి, అందరికి ఇంట్లో పనులు ఉంటాయి, ఇంకా పిల్లలు ఉంటే చెప్పక్కర్లేదు, వాళ్ళని స్కూల్కి పంపించాలా, వాళ్ళకి పాలు పట్టాలా, బోల్డ్ అన్ని పనులు ఉంటాయి. కాబట్టి మీరు ఇట్లాంటి మనకి ఏవైతే పనులు ఉన్నాయో ఈ పనుల్లోనే మీరు సుఖంగా ఆ కర్రలు పెట్టి తోడవడము, బట్టలు తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేయడము, ఇట్లాంటివి కాకుండా పాత పద్ధతులలాగా ప్రశాంతంగా పని, ఇంకా మీరు ఖాళీగా ఉన్నారు అనుకున్నప్పుడు ఇల్లు ఇట్లా వంగి తొడవండి. బట్టల విషయానికి వచ్చేసరికి కింద పీట వేసుకొని కూర్చోకుండా దొంతు కూర్చొని అప్పుడు బట్టలు ఉతికారంటే అది కూడా ఎక్సర్సైజ్ లాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అది అన్నం తినేటప్పుడు కూడా ప్రశాంతంగా కింద కూర్చోవడానికి అలవాటు చేసుకోండి. ప్రతి దానికి మంచాల మీద కుర్చీల మీద కూర్చోవడం మానేశాను నేను. ఏది ఒక 4 రోజుల నుంచి మానేసా, కిందే కూర్చుంటున్నాను అనమాట. అది సంగతి. అండ్ ఇప్పుడు కరెక్ట్గా 11 అవ్వబోతుందన్నమాట. ఈ టైంలో కింద అంతా తుడిచేసాను, కంప్లీట్ అయిపోయింది. ఇంక నేను స్నానానికి వెళ్దాము పైకి అనుకొని బట్టలు ఆరేలా మర్చిపోయా. మా అమ్మ 11:30 లేదంటే 12 గంటలకు ఇంటికి వచ్చింది. ఆమె వచ్చేలోపు ఇప్పుడు ఎలాగో ఇల్లు తుడిచేసాను, అన్నీ అయిపోయినాయి కాబట్టి నేను కూడా స్నానం చేసి వెళ్ళి దీపారాధన చేస్తే ఇంక మా అమ్మ వచ్చేలోపు ఇల్లు నీట్గా ఉండి కిచెన్ మొత్తం నీట్గా సర్దితేనే ఆమె హ్యాపీ. లేదనుకో సుప్రభాతవేళ నాకు పాడిద్ది. ఇంకా అలా పైన బట్టలు ఆరేసిన తర్వాత నేను గీసిన గీతలు కనపడ్డాయి. ఇంక వాటిల్లో 2-3 సార్లు అలా జంప్ చేసేసి ఆడుకొని వచ్చేసా. అది అలా ఉపయోగపడిద్ది అనమాట. స్నానం చేశాను, కిందకు వచ్చాను, అప్పటికి టైం ఎంత అయింది అంటే 11:17 అయింది. అది సంగతి. ఇంక పూలు పెట్టలేదనుకో నేను, మా అమ్మ మామూలుగా ఉండదన్నమాట. తిట్లే తిట్లు.
పూజ చేస్తే దేవుడికి పూలు పెట్టేది తెలీదు, నైవేద్యం పెట్టేది తెలీదు, ఎందుకు నువ్వు పూజ చేసేది అంటదనమాట. నేనేంటంటే భక్తిగా ప్రశాంతంగా దేవుడిని అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకోవడంతో పాటు నేను కష్టపడతాను, నన్ను కొంచెం ముందుకు దొయ్యి స్వామి అని అనుకొని దండం పెట్టుకుంటా. ఇక్కడేంది, నేను మాత్రం పూజలు చేసేటప్పుడు అస్సలు నేను పూజలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తీను వీడియోలు తీసుకోను. ఇప్పుడు కూడా చూడండి, దీపం వెలిగించేటప్పుడు జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి వెలిగించినానా, పూలు పెట్టడం మర్చిపోయినా. అది అలవాట్ల పొరపాటు అనమాట. అందుకే నేను తీయను. సో పూజ అంతా అయిపోయిన తర్వాత అందుకే షార్ట్స్లో ఊరక దేవుడి గుడి మాత్రమే చూపించేది. ఇంతకుముందు కూడా అంతే కదా. సో అయిపోయింది. నేను ఇంకేమి మంత్రాలు ఏం చదవలేదు కానీ ఒక 5 నిమిషాలు అక్కడ ధ్యానం చేసేసా. రోజు పొద్దున్నే స్నానం చేశాక దేవుడికి దీపం పెట్టి ఒక 5 నిమిషాలు దేవుడి ముందు కూర్చొని ఓం అనుకుంటా ధ్యానం చేయాలని కూడా ఫిక్స్ అయిపోయినబ్బా. నేను అలా నాకు వండుకోవాల్సిందేదో ఆ పదార్థాన్ని, దివ్య పదార్థాన్ని పొయ్యి మీద పెట్టి అలా ఉన్నానో లేదో మా అమ్మ వచ్చి ఆమె పనికి వెళ్ళింది కదా, ఆ బట్టలన్నీ ఉతికేసుకొని ఇప్పుడు స్నానానికి వెళ్ళింది అనమాట. స్నానానికి ఎందుకు వెళ్ళింది అంటే ఈరోజు మంచు ఎక్కువ పడిందంట, తడిసిపోయారంట, అందుకని స్నానానికి వెళ్ళింది. ఇంకా వచ్చి ఆమె అన్నం తింటుంది. ఇందాక ఏమైందంటే బర్రెలకి తౌడు నానేయాలి, అది నేను నానేయాలి, అందుకని చెప్పి దబదబా పోయి మా అమ్మ ఇంట్లోకి వచ్చేలోపు నానేయాలి అని చెప్పి నీళ్ళు ఎత్తిపోసేలోపు కుర్తి కింద పడిపోయినాయి. దాన్ని తుడిచేసి అమ్మ వచ్చేలోపే ఇంకేమే బయటికి వెళ్ళి ఎందుకు తింటుందంటే పనోళ్ళు అందరూ అట్టించే పోతారు, వాళ్ళు వెళ్ళిపోయారనుకో ఈమె లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పి బయటికి వెళ్ళి కూర్చొని తింటుంది. ఇంకా నేను కరెక్ట్గా 12:30 అప్పుడు తిన్నాను. నార్మల్గా అయితే 1కి తినాలి, కానీ నేను ఇంకా పైకి వెళ్ళి నా పని నేను చేసుకోవాలన్నమాట. మనకి ఈ వీడియో ఇంతవరకే సమాప్తం చేసేసాను. ఇంకా తినేటప్పుడు చెప్పాను కదా, ఇంతకుముందు నడి మంచం మీద ప్రశాంతంగా కూర్చొని అసలు నేనేదో యువరాణిలాగా ఫీల్ అవుతా తినేదాన్ని అనమాట, నడి మంచం మీద కూర్చొని. ఇప్పుడు అట్లా వద్దు అని చెప్పి అస్సలు మంచం మీద కూర్చోవడమే మానేసా. పడుకునేటప్పుడు మాత్రమే మంచం మీద పడుకుంటున్నా, కానీ ఇంక విడిగా ఎప్పుడు కూర్చున్నా కూడా కుర్చీ మీద కూడా కూర్చోవట్లే. ఇట్లా పద్మాసనం వేసుకుంటున్నాను ప్రశాంతంగా. ఒక అరగంట సేపు నవిలి తింటున్నా. అది కూడా 1 కప్పు రైసు, 1 కప్పు కర్రీ. ఇంకా అది నేను మార్చుకుని అయితే అంతే. బాయ్ బాయ్.